లేవనెత్తిండ్రు. విల్ మేక్ అ నోట్ ఆఫ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ అబ్జర్వేషన్స్. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ సెషన్. మాట్లాడిన పేరెంట్స్కి, ఎన్జిఓస్కి, యాక్టివిస్ట్కి అందరికీ థ్యాంక్ యూ అండి. నౌ విల్ గో టు ద నెక్స్ట్ అజెండా ఆఫ్ దిస్ సెషన్. మనందరికీ తెలుసు సమస్యలు ఉన్నాయి, దానికి పరిష్కారాలు ఉన్నాయి, కానీ దాన్ని పట్టుకొని ముందుకు ఎలా వెళ్ళాలి, ఎవరెవరిని కలుపుకుంటూ వెళ్ళాలి అనేది ఇప్పుడు తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇప్పుడు నెక్స్ట్ సెషన్ ఏంటంటే మన ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ ఏంటి, మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన మన నిర్మల మేడము దీన్ని ఫెసిలిటేట్ చేస్తారు. షీ విల్ టేక్ ఓవర్ ద సెషన్. అందరికీ నమస్కారం, జిందాబాద్ సబ్ సాథియోं. అండ్ ఒకసారి మురళీ సార్కి, పద్మజ మేడంకి గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఇబ్రహీంపట్నంలో ఒక పల్లెటూరుకి వెళ్ళాం. అసలు ఏమనుకుంటున్నారు జనాలు, వాళ్ళ స్కూల్స్ ఏమి ఇబ్బంది ఉంది అని. అక్కడ నాకు చాలా వివిడ్గా గుర్తుంది. ఒక తండ్రి వచ్చి నిల్చొని ఉన్నారు. మీ పిల్లలు ఏం చదువుతున్నారు అంటే ఆయన ఏమన్నారంటే, ప్రైవేట్ స్కూల్లో ఫస్ట్ వేశానండి, వేసిన తర్వాత అక్కడ చాలా ఫీజులు పెంచేస్తే అది కట్టలేక అప్పు అయ్యి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఒక గురుకులం వెల్ఫేర్ హాస్టల్లో చేర్పించాను. అక్కడ ఉండలేక అమ్మాయి పారిపోయి వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ ఏదైనా వెతకాలి సార్ అని చెప్పారు. అది నాకు చాలా క్లియర్గా గుర్తుంది. అంటే ఒకటి, ప్రైవేట్ స్కూల్ హ్యాస్ బికమ్ సో అన్ఎఫోర్డబుల్. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి, గవర్నమెంట్ స్కూల్లో వసతులు లేవు. అంటే పిల్లలు ఏం చేయాలి, ఇంట్లో కూర్చొని ఏ వ్యవసాయ కూలికో ఆ కూలి పనికో వెళ్ళాలా? ఇస్ దట్ వాట్ వీఆర్ ఫోర్సీయింగ్ ఎ ఫ్యూచర్ ఫర్ దిస్ కంట్రీ? కాదు కదా. సో ఈ సమస్య ఉన్నప్పుడు ఇది ప్రధాన సమస్య. ఇట్లాంటి టైంలో ఐ థింక్ తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ వీ ఆల్ హ్యావ్ టేకెన్ ఎ పర్టినెంట్ ఇష్యూ. ఇప్పుడు మనము ఈ సెషన్ ఏం చేద్దామంటే, సమస్య అందరికీ తెలుసు, సమస్య ఉంది, ప్రైవేట్ స్కూల్ ఫీజుల సమస్య ఉంది, ప్రభుత్వ పాఠశాలలు సరిగా పనిచేయటం లేదు. సో ఇవన్నిటినీ సమస్యను ఎదుర్కొని మనం ముందు అడుగు వేయాలి అంటే ఏమి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి, మొదటి మెట్టు, రెండో మెట్టు, మూడో మెట్టు, అట్లా ఏ మెట్లు ఎక్కి మనము ఏ స్ట్రాటజీస్ ఫాలో అయ్యి దీనికి ఒక పరిష్కారం తీసుకురాగలుగుతామనే వాటి మీద మాత్రమే చర్చ చేద్దాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి ఈ విషయాలు మాట్లాడండి. ఇప్పుడు ఈ సెషన్లో ఎలా దీన్ని ముందరికి తీసుకువెళ్ళాలి, ఉద్యమం చేద్దామా, లేకపోతే ఇట్లాగే కూర్చొని రౌండ్ టేబుల్స్ చేసుకుంటూ పోదామా, లేకపోతే నిరాహార దీక్ష చేయాలా, ఏం చేయాలి, బస్సు యాత్ర చేయాలా, ఐ డోంట్ నో. చాలా ఐడియాస్ ఉండొచ్చు మీ అందరికీ డెఫినెట్లీ. సో ఈ సెషన్లో దయచేసి ముందరికి ఎలా వెళ్ళాలి అనేది ఈ ఒక్క కాజ్ని ముందరికి తీసుకొని వెళ్ళి అది చర్చ చేయడానికి ఎవరైనా ప్లీజ్ ముందుకు యూ వాంట్ టు డూ దాని గురించి మాట్లాడండి. ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, లిమిట్ యువర్ టాక్ టు సొల్యూషన్స్. హౌ ఆర్ స్ట్రాటజీస్, హౌ ఆర్ వి గోయింగ్ టు మూవ్ ఫార్వర్డ్, వాట్ ఈస్ ద స్ట్రాటజీ వీ హ్యావ్ టు అడాప్ట్ టు అచీవ్ దిస్ గోల్, అది చేయండి. థ్యాంక్ యూ. మురళీ సార్కి ధన్యవాదాలు. ఎందుకంటే తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ మొట్టమొదటి అంశం ఏదైతే తీసుకున్నారో ప్రైవేట్ స్కూల్ ఫీ రెగ్యులేషన్ అనే అంశం చాలా ఇంపార్టెంట్. సో మా ప్రయాణం హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ సంబంధించి 2008 నుంచి హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ మొట్టమొదటిసారిగా అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రిసెషన్ టైంలో పేరెంట్స్ పోరాటం చేసి ఒక చట్టం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వాలు ఆ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ దాదాపు ఇప్పటికీ నేను ఈ పోరాటంలో భాగస్వామ్యం చేయబట్టి దాదాపు 13 సంవత్సరాలు అయింది. నా ఇద్దరు పిల్లలు, ఒకరు ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంకో డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చేసారు. సో ఇంత సుదీర్ఘ పోరాటంలో చేసింది ఏంటంటే, డొనేషన్స్ కౌంటర్ మీదికెళ్ళి తీసుకునేది బల్ల కిందికెళ్ళి తీసుకుంటారు. ఆ ఒక మార్పు మేము చేయగలిగినాం. ఇంకోటి ఫీజు విషయంలో ప్రభుత్వాలు మాట్లాడగలుగుతున్నాయి. కాకపోతే కాకతీయంగా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, దొరపాలనలో కనీసం నిరసన కార్యక్రమాలు చేసే స్వేచ్ఛ మాకు ఉండేది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం లేదా ప్రజాప్రభుత్వం చెప్పిందో 3.5 సంవత్సరాలుగా ఇప్పటిదాకా ఇయాల రేపు అనే అంశం తప్ప. అంటే నేను ఈ పోరాటంలోకి వచ్చినప్పుడు దాదాపు 48%, 52% ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్ళేది, 48% ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళేది. కానీ ఈ మధ్య కాలంలో నేను మురళీ సార్తో ఎప్పుడైతే కలవడం జరిగిందో ఆ పర్సంటేజ్ 63కి వెళ్ళిపోయింది. అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తా. యావత్ భారతదేశంలో ప్రైవేట్ స్కూల్ టర్నోవర్ 2,10,000 కోట్ల నుంచి 2,50,000 కోట్లు. ఉట్టి సౌత్ కాంట్రిబ్యూషన్ 32%, విచ్ ఈస్ 1,72,000 crores.
అంటే మిగతా ఈ దేశం ఇంకా పోరాటంలో అంటే ఎంతో మంది జేఎన్యూ స్టూడెంట్స్ కానీ ఎంతో మంది ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ జనతా పార్టీ వస్తుంది అంటే బేసిక్గా ఇంకా చాలా మంది బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇలాంటి ఎగువ రాష్ట్రాల్లో ఇంకా ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్తున్నారు. సో ప్రైవేట్ స్కూల్లో తెలుగు రాష్ట్రాలు అగ్రగామిగా మనం ఎందుకు కమర్షియలైజ్డ్ అంటే మనము ప్రైవేట్ ఎడ్యుకేషన్ పోతే నా పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతూ నేను ₹1,00,000 ఖర్చు పెడితే నేను ఎందుకు వాళ్ళని దేశానికి అంకితం చేయాలనే ధోరణిలో మేము ఉంటాం కాబట్టి మూస పద్ధతి కాబట్టి అది కష్టం. కాబట్టి ఏదైతే 63% చాలా ఫ్యాసినేటింగ్ నంబర్ ఇది 63%. ఇందులో దాదాపు 28% ఆర్ మోర్ దాన్ 30% ఆర్ పీపుల్ ఎవరైతే దిగువ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ఆటోలు నడిపే వాళ్ళు, అలాగే ఇంట్లో పనిచేసే వాళ్ళు, వాచ్మెన్ గా మొగుడు పిల్లలు ఇద్దరు పనిచేసే పిల్లలు మొత్తం ఈ చైతన్య నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో జాయిన్ అవుతారు. అంటే అక్కడ దాదాపు తలసరి ఆదాయం నెలకి వాళ్ళకి 12,000 వస్తే దాదాపు మీరు క్యాలిక్యులేట్ చేస్తే 8,000 విద్యకే పోతుంది. ఇంకా ఎడ్యుకేషన్ హెల్త్కి ఎంత అవుతుంది అనేది గమనించాలి. అందుకే నేను తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ మురళీ సార్ని అలాగే ఉన్న మెంబర్స్ అందరిని రిక్వెస్ట్ చేసి ఒకటే, మీరు ప్రభుత్వ స్కూళ్ళని మీరు పటిష్టం చేయండి. ఆ చేసే ముందు ఏదైతే దోపిడీ జరుగుతుందో, ఏదైతే కోట్లు దాదాపు ఎక్కడా లేని విధంగా దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక స్కూల్ని 3,500 కోట్లకు అమ్మారు, ఇంకో స్కూల్ని 480 కోట్లకు అమ్మారు, ఇంకో స్కూల్ని 275 కోట్లకు అమ్మారు. అంటే ప్రైవేట్ భాగస్వామ్యం పర్మిషన్ లేని ఈ దేశంలో ఒక్క K10 గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఇయర్లీ టర్న్ ఓవర్ ఇస్ 1,25,000 crores. అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక స్కూల్ దాదాపు 12 సార్ ఐ ఎక్స్టెండ్ టైం ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఒక స్కూల్ 12 సబ్సిడరీ కంపెనీస్ పెట్టి క్విట్ ప్రోకో చేసి అండ్ ఓల్డ్ సిటీలో జార్జ్ సోరస్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఎవరైనా నమ్ముతారా? వీ హావ్ డన్ రీసెర్చ్ ఇన్ 2016 ఓల్డ్ సిటీ ఒక చైన్ ఆఫ్ స్కూల్స్ లో జార్జ్ సోరస్ ఇన్వెస్ట్మెంట్ ఉంది అని చెప్పి K10 స్కూల్స్ నవనీత్ పబ్లికేషన్స్ ద్వారా. అంటే దిస్ ఈజ్ హౌ ది ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ సిస్టమేటికలీ డెమాలిష్డ్. సార్ ఏదైతే చెప్పారో అగ్రదేశాల్లో యుఎస్ కావచ్చు, ఎనీ డెవలప్ కంట్రీ 95 to 99% ఆఫ్ ది చిల్డ్రన్ గో టు గవర్నమెంట్ స్కూల్. బట్ ఇన్ ఇండియా అండ్ స్పెషలీ ది పయనీర్స్ ఆఫ్ దిస్ కంట్రీ, సౌత్ ఇండియా, ఏపీ, తెలంగాణ స్పెషల్లీ వీఆర్ పయనీర్స్ ఇన్ ఎడ్యుకేషన్, స్పాయిలింగ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సెక్టర్. ఈ రెండు సెక్టర్లు అత్యధికంగా మనము ప్రైవేటైజేషన్ మన రాష్ట్రంలో మనం వీఆర్ ది పయనీర్స్. సో మేము పీపుల్స్ ఫ్రంట్, తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ కోరేది ఒకటే, ఏ ఇష్యూ అయితే మీరు టేకప్ చేశారో మై రిక్వెస్ట్ ఈస్ వీ విల్ ఆల్ బీ టుగెదర్ సార్. మీరు ఎప్పుడు పిలుపునిచ్చిన 12 సంవత్సరాల నా కెరియర్ మొత్తం నేను బీన్ వర్కింగ్ విత్ దిస్. So definitely we will be with you, sir, and we are looking forward for an extensive fight on this. Thank you so much for giving me this opportunity.